వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నే కార్తీక్ కర్వ. నేను కవిత. అప్డేట్ చూద్దాం. కూటమి ప్రభుత్వంపై ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమవుతోంది. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి 28 జిల్లాల నుంచి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు విసిగిపోయారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 13 మంది సభ్యులతో కమిటీని నియమించామన్నారు. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. కమిషనర్ వెంటనే ఐఆర్ వెంటనే ప్రకటించాలి. ఐఆర్ని వెంటనే మధ్యంతర వృత్తిని వెంటనే ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఐఆర్లు కానీ సరెండర్ లీవులు కానీ ఏమీ రానందుపోయేసరికి మనోవేదన గురవుతున్నారు. తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మేము ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం, సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగులు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే సరిపోతుందని. విఆర్ఓ హుస్సేన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో 3 రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నారు. రేపు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, జూన్ 9న ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, జూన్ 10న ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. హుస్సేన్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు. భూసేకరణపై ఉండవల్లి పెనుమాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు నిరసనకు దిగారు. వైఎస్ జగన్ ను కలిసిన తర్వాత తమను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను కలిసిన 30 మందిని ఫేక్ రైతులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే దొరక్కపోవడంతో తాము వైఎస్ జగన్ ను కలిసి గోడు చెప్పుకున్నామన్నారు రాజధాని రైతులు. ఎక్కడైతే మంతిన రాజుగారి ఆశ్రమం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఉండవల్లి సెంటర్కి దగ్గరలోకి వెళ్ళిపోయిందండి సీడ్ యాక్సెస్ రోడ్డు. మేమందరం సహకరించబట్టే ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు ఏదైతే అంటున్నారో ఒక సామాజిక వర్గం ఇవ్వలేదు, ఒక సామాజిక వర్గం పూలింగ్కి ఇవ్వట్లేదు అన్నారో అందులో 199 మంది పూలింగ్కి ఇచ్చేశారండి. రోడ్డుకి ఏ రకంగా సహకరించారో మీరు ఇక అర్థం చేసుకోవాలి. దయచేసి ఉండవల్లి రైతుల్ని 2014-15 నుంచి కూడా మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా, భూ సేకరణకు వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మేము భూములు ఇవ్వము అని చెబుతా ఉన్నాం. ఏపీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జీవో ఇవ్వడంతోనే కుట్రకు తెరలేపారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులు ఫ్రాడ్తో పూర్తి చేశారని, డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఏపీ డిఎస్సిలో జరిగిన దారుణాలు చూసి మెరిట్ స్టూడెంట్స్ ఆవేదన చెందుతున్నారని అన్నారు అంబటి రాంబాబు. ముందు ఒక జీవో ఇష్యూ చేశారు అంటే అక్కడ జీవో ఇష్యూ చేయడంతోనే కుట్ర ప్రారంభమైంది, ఫ్రాడ్ ప్రారంభమైంది అనేది అర్థమవుతా ఉంది. ఏ ఇష్యూ చేశారు అయ్యా? ఈ 16,000 పోస్టుల్లో 3% ఇచ్చేటటువంటి స్పోర్ట్స్ కోటాకి అసలు ఎగ్జామ్స్ ఎవరు పాల్గొనడానికి వీలు అవసరం లేదు. దర్ ఇస్ నో నీడ్. మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోద్ది, సర్టిఫికేట్ పుట్టించుకోండి అని చెప్పారనేటువంటి భావన కలుగుతోంది. అది నా అభియోగం కూడా. నేను ఆ అభియోగాన్ని చేయదలుచుకున్నాను, సమాధానం చెప్పమంటున్నా. హైదరాబాద్ ఉప్పల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మూసీ మురికి వల్లే ఉప్పల్ విలువ తగ్గిందని, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారని మండిపడ్డారు రేవంత్. మూసీ ప్రక్షాళన చేస్తుంటే అడ్డుపడుతున్నారన్నారు. కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు అనుమతులు తెస్తారా అని ప్రశ్నించారు. నగరంలో మెట్రో విస్తరణ, ట్రిపుల్-ఆర్ ఎందుకు ఆగుతుందో కిషన్ రెడ్డి జవాబు చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటూ ఇతర పార్టీలకు సహకరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని అడిగారు. ఈ నెల 15 తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లు 75 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రం కొన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తే నేను 50 లక్షలే కొంటాను, మిగతా 25 లక్షలు ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ తీసుకుపోవాలి? ఇవాళ దేశంలో 60% ఒక్క తెలంగాణలోనే వడ్లు పండించినాం. పంజాబ్లో 86% కొంటాం,
నీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో 70-80% కొంటావు, తెలంగాణలో వండించిందేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు. ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజకీయ పరమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నారని విమర్శించారు. తనను పొలిమేరలు దాటించే మొనగాడు పుట్టలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిలా తాను 3-4 పార్టీలు మారలేదని, తనకు రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు ఈ జన్మలో రాహుల్ ప్రధాని కాలేడని అన్నారు కిషన్ రెడ్డి. నన్ను పొలిమేరలు దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే, ఇంకా నన్ను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది, ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు అడుగుజాడుల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సింగరేణి ఉద్యోగులను ఊడగొట్టేలా చూస్తే బాబు బాటలోనే రేవంత్ నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని చంద్రబాబు ఆగం పట్టిస్తే ఆయన బంటుగా ఉన్న రేవంత్ కార్మికులపై కుట్ర చేస్తున్నారని అన్నారు. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఎవరైనా మన డిపెండెంట్ ఉద్యోగాలు తొలగించిన ఆ బాబు బంటే ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన బంటు ఈయన. అందుకే మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళా గోల్డెన్ షేక్ హ్యాండ్ పెడతా, ఉన్న 38,000 మందికి వెళ్ళి కొంతమందిని ఊడగొడతా. అరే కేసీఆర్ 19,000 ఉద్యోగాలు ఇచ్చిండు, దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా అని మళ్ళా బాబు రాగం అందుకున్నాడా లేదా? ఆనాడు చంద్రబాబు నాయుడు సింగరేణిని ఎట్లయితే ఆగం పట్టించిండో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా మళ్ళా అదే బాటలు పోతా ఉన్నాడు. రైతులు వ్యతిరేకించిన కోహెడ ఫ్రూట్ మార్కెట్కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి వల్లే పోలీసులు రైతులను నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తలంచుకుంటే ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలు దాటి బయటకు రాలేరని వార్నింగ్ ఇచ్చారు రామచంద్రరావు. 239 ఎకరాల ఫ్రూట్ మార్కెట్ రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రారంభోత్సవం చేశారు. మరి అది రైతులకు సంబంధించినటువంటి భూమి. అది ఆ పక్కన ఉన్నటువంటి భూమిని ఈరోజు సేకరించి ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చి రైతులకు నష్టపరిచి, పైగా ఇనాగ్రేషన్ చేసే ముందు నుంచి కూడా రైతులు దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భంగా నిన్న దాని యొక్క ప్రారంభోత్సవానికి వచ్చే ముందు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల కూటమి పాలన మోసానికి అబద్ధానికి కేర్ ఆఫ్ గా మారిందని విమర్శించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అరాచక పాలనకు రాష్ట్ర ప్రజలు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలన వైఫల్యాలతో నిండిపోయిందన్నారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ సామాన్యులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని భూమన విమర్శలు గుప్పించారు. పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు. చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి విడుదల రజని. బాధితుడినే నిందితుడిగా చేర్చి కేసులు పెట్టడం అన్యాయం అన్నారు. కూటమి ప్రభుత్వం ఒత్తిడితోనే తెలంగాణ పోలీసులు అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. బ్రహ్మనాయుడు చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసునన్నారు. ఈ అక్రమ కేసు నుంచి బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అన్నారు రజని. హైకోర్టు ఆదేశాల మేరకు ఓ కేసు విషయంలో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో హాజరయ్యారామె.
పొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. రాజ్యసభ సీట్ల కేటాయింపు వ్యవహారం టీడీపీలో అంతర్గత అసంతృప్తికి దారితీసింది. లాబియింగ్ చేసిన వారికి అవకాశాలు దక్కుతున్నాయని, పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా టీడీపీ అధిష్టానంపై కడప ఎమ్మెల్యే భర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని హామీ ఇచ్చి చివరకు అవకాశం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 13 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తన సేవలను గుర్తించలేదని, సరైన సమయంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవటం బాధాకరమని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కడప ఎమ్మెల్యే భర్త టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 2024 డిసెంబర్లో పవన్ కళ్యాణ్ కడప పర్యటన సందర్భంగా నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు సంబంధించిన ఖర్చుల బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆయన. అయితే శ్రీనివాసులు రెడ్డి పోస్టులతో టీడీపీ అధిష్టానం కంగుతుంది. పవన్ శాఖలో బిల్లుల చెల్లింపులపై ఎక్స్లో పోస్ట్పై సీరియస్ అయింది. శ్రీనివాసులు రెడ్డికి అధిష్టానం ఫోన్ చేసి పవన్పై పోస్ట్ డిలీట్ చేయించింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు తాతినేని రాంబాబును పోలీసులు వేధిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు కేశినేని నాని లేఖ రాశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రాంబాబును వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మానసికంగా, శారీరకంగా వేధించాలనే దురుద్దేశంతోనే తాతినేని రాంబాబుపై అక్రమ కేసు బనాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబు ఆయన తల్లిని వేధిస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మామిడిని కొనుగోలు చేస్తున్నారని తిరుపతి జిల్లా చంద్రగిరిలో రైతులు సమావేశమయ్యారు. కిలో తోతాపురికి 4 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దామల చెరువులో కిలో 5 రూపాయలకు కొనుగోలు చేస్తే చంద్రగిరిలో మాత్రం 4 రూపాయలకే కొనుగోలు చేయడం దారుణం అన్నారు. మండీల సిండికేటు, గిట్టుబాటు ధరలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ధర్నా చేపట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో అందుబాటులోకి వచ్చినా సరే ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు అనకాపల్లి, విశాఖ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని సిపిఎం నేతలు తెలిపారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను కొనసాగించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. రేపు మురుగశీర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముందుగానే దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలిరానున్నారు. టోకెన్ల కోసం క్యూ లైన్లో బారులు తీరారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఒక కారు అగ్నికి ఆహుతైంది. కారులో ప్రయాణిస్తున్న 6 సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సుండిపెంట డిగ్రీ కాలేజ్ సమీపంలో జరిగింది. కారులో మంటలు రావటాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే దిగటంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత మంటలు ఎగిసిపడి కారు మొత్తం దగ్ధమైంది. ఈ ఘటనతో కారులో ప్రయాణిస్తున్న వారితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓవర్ హీట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో పలు పబ్బుల్లో జరుగుతున్న అశ్లీలమైన పనులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టమర్స్ను ఆకర్షించేందుకు పబ్ నిర్వాహకులు యువతులను ఏర్పాటు చేసినట్టుగా గుర్తించారు. అంతేకాకుండా వారితో చాటింగ్ చేస్తూ యువకులను పబ్కు రప్పిస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఆ నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి వరకు డీజే పాటలతో హంగామా చేస్తూ చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. నేపథ్యంలో డీసీపీ రితిరాజ్ ఆదేశాలతో పబ్బుల్లోని 9 మందిని అదుపులో తీసుకున్నారు. పబ్ మేనేజర్ను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ కో లివింగ్ హాస్టల్లో దుర్గా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయిన సాయి కుమార్ అనే యువకుడితో యువతి ప్రేమలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. వేధింపులు, బాధ్యతారాహిత్య ప్రవర్తన కారణంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని చెప్పారు.
నిన్న రాత్రి సాయి కుమార్ మద్యం సేవించడంపై జరిగిన గొడవ తర్వాత దుర్గా హాస్టల్ భవనం 5వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన దుర్గను స్థానిక సిటిజన్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. ఇక అప్పటికే యువతి మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. హైదరాబాద్ లో బీటెక్ విద్యార్థి అదృశ్యం కావటం కలకలం రేపుతోంది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ ఘటనలో విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాహుల్ అనే 21 ఏళ్ల బీటెక్ విద్యార్థి కనిపించకుండా పోవటం ఆందోళన కలిగిస్తోంది. సైదాబాద్లోని లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న రాహుల్ మే 27వ తేదీన ఉదయం కాచిగూడ టూరిస్ట్ జంక్షన్ వద్ద తన స్నేహితుడి బైక్ నుంచి దిగిన అనంతరం స్నేహితులతో బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అయితే అప్పటి నుంచి రాహుల్ ఇంటికి గానీ హాస్టల్కి గానీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్ న్యూస్ చూద్దాం. తమిళనాడులో సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీవీకే సర్కార్ 3 నెలలు కూడా ఉండదని మాజీ సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 6 నెలల దాకా ఆగుదాం అనుకున్నా 3 నెలలు కూడా ప్రభుత్వం ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు స్టాలిన్. అయితే స్టాలిన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం విజయ్. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు. అధికారం తమ కుటుంబ ఆస్తి అనుకునేవారే తట్టుకోలేకపోతున్నారనంటూ విమర్శలు గుప్పించారు. నమ్మిన వాళ్లే మిమ్మల్ని ముంచేస్తున్నారు తెలుసుకోండి అంటూ స్టాలిన్కు చురకలంటించారు. తమిళ రాజకీయాల్లోకి మరో హీరో ఎంట్రీ ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరో రాఘవ లారెన్స్ తిరుచి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. అమ్మ ఆశీర్వాదం తీసుకుని ఈ నెల 11న ముఖ్యమైన విషయాన్ని ప్రకటిస్తానని ఇన్స్టాలో పోస్టు పెట్టారు లారెన్స్. దీంతో తిరుచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ పోటీ ఖాయమైందనే చర్చ సాగుతోంది. లోక్సభ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష ఇండియా కూటమి తొలిసారి కీలక సమావేశానికి సిద్ధమవుతోంది. రేపు ఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఇండియా జన్బంధన్గా నామకరణం చేయగా మొత్తం 23 రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి వ్యూహం, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ప్రధానంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ వేదికగా ఈ సమావేశంపై ప్రకటన చేశారు. ఓటర్ల జాబితా సవరణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో అనుమానిత విదేశీయులుగా గుర్తించిన కేసులను వెంటనే సంబంధిత అధికారులకు రెఫర్ చేయాలని స్పష్టం చేసింది. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఈ కేసులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది. ఎన్నికల సంఘం మే 14న రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు పంపిన మార్గదర్శకాల్లో ఈ అంశాలను పేర్కొంది. ఓటరు మృతి చెందిన వారా, వేరే ప్రాంతానికి వెళ్లారా, డూప్లికేట్ నమోదా లేదా అందుబాటులో లేరా అనే అంశాలను పరిశీలించి నమోదు చేయాలని సూచించింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దేశంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఫైర్ అయ్యారు. అలాంటి వాటికి దేశంలో అనుమతించేదే లేదని సీరియస్ అయ్యారు. భారత్ యువత కష్టార్జితం, వారి బలంపైనే ముందుకు దూసుకుపోతోందన్నారు. యువతను ప్రతికూల రాజకీయాల్లోకి లాగాలని చూసేవారిని హెచ్చరిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందన్న నితిన్ నబీన్ ఆ పేరుతో ప్రజాస్వామ్య విలువలను, ప్రమాణాలను నాశనం చేయాలని చూస్తే ఊరుకోబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ బెంగళూరులో మెట్రోలో ప్రయాణించారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా తన కాన్వాయ్ను వదిలిపెట్టి విధాన సౌధ నుంచి సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్షన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. స్వయంగా టికెట్ కొనుగోలు చేసి మెట్రో ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ సరదాగా మాట్లాడారు. సీఎంతో పలువురు సెల్ఫీలు దిగారు. వెస్ట్ బెంగాల్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ టీఎంసీ నాయకుడు చీరల బండిల్స్ కింద దాక్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు హౌరా జిల్లా బిలాస్పూర్కు చెందిన బ్రహ్మానంద చక్రవర్తి అనే టీఎంసీ నాయకుడు హౌసింగ్ స్కీమ్ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. పలు హింసాత్మక ఘటనల్లోనూ ఆయనపై కేసులు నమోదై ఉన్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందంను పట్టుకునేందుకు పోలీసులతో పాటు స్థానికులు యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఓ బట్టల దుకాణంలోకి వెళ్లి దాక్కున్నారాయన.
ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్లో సంతానోత్పత్తి రేటు పడిపోతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. భారత్లో జననాల రేట్ రీప్లేస్మెంట్ కంటే కిందకు పడిపోతోందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆయన. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం భారత్లో ఫర్టిలిటీ రేట్ గణనీయంగా తగ్గింది. అత్యంత విద్యావంతులు ఉన్న ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి నెలకొనటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ట్రంప్ ప్రభుత్వంలో ఏఐ విధానాల సలహాదారుగా పనిచేస్తున్న ఇండియన్ అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ జూన్ నెలాఖరులో తన పదవికి రాజీనామా చేయనున్నారు. అధునాతన సాంకేతికతల కోసం విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. తన జీవితంలో ఒక అపూర్వమైన గౌరవం దక్కిందని ఎక్స్లో పోస్ట్ చేసిన శ్రీరామ్ కృష్ణన్ తన పదవి వీడటానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 3వ రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు తోడవటమే కాకుండా దేశీయంగా డిమాండ్ మందగించడంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు సుమారు 300 రూపాయలు తగ్గి 1,52,730 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,000 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర 2.7 లక్షలుగా నమోదైంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మొదటి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకు 5 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉంది. రహ్మద్ షా 43 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. భారత్ బౌలింగ్లో మానవ్ సుథార్ 3 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్ను 564 పరుగులకు డిక్లేర్ చేసింది. గిల్ 126, రాహుల్ 100 పరుగులతో సెంచరీలు సాధించారు. సాయి సుదర్శన్, పంత్ చెరో 81 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 52 పరుగులు చేశారు. తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న T20 క్రికెట్ లీగ్ మెగా వేలం జరిగింది. ఈ వేలంలో 8 ఫ్రాంచైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. ఈ వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మకు భారీ ధర వచ్చింది. మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మను 33 లక్షలకు సొంతం చేసుకోగా వరంగల్ వారియర్స్ ఫ్రాంచైజ్ సిరాజ్ను 14 లక్షలకు సొంతం చేసుకుంది. రైట్, వెదర్ అప్డేట్స్ చూద్దాం. 2 రోజుల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడవచ్చు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి మరికొన్ని రోజులు పొడి వాతావరణం ఉంటుంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురవచ్చు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. నెక్స్ట్ ఫిల్మ్ నగర్ చూద్దాం. స్టే విత్ us.